రెడీ మీరు రెడీ అంటే నేను మాట్లాడతా. అందరూ వచ్చినారా? సంజయ్ ఓకేనా? ఇంకెవరు ఉన్నారా? ఈరోజు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరాభవన్లో స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 35వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఐటీ విప్లవం అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఈ దేశంలో పునాదులు వేసినటువంటి వ్యక్తుల్లో రాజీవ్ గాంధీ గారు ప్రముఖులు. ఈరోజు ఈ భారతదేశం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కావచ్చు, సాఫ్ట్వేర్ రంగాల్లో కావచ్చు ఇంతలా ఉందంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు. అదేవిధంగా పంచాయతీరాజ్ వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చి 73వ 74వ రాజ్యాంగ సవరణలతో సర్పంచులకు అధికారాలు ఉండాలి అని సర్పంచులకు అధికారాలు కల్పించినటువంటి వ్యక్తి కూడా రాజీవ్ గాంధీ గారు. ఈరోజు 18 ఏళ్ళకి ఓటు హక్కు కావచ్చు, 21 సంవత్సరం నుంచి 18 ఏళ్ళకి తగ్గించింది కూడా రాజీవ్ గాంధీ గారి హయాంలోనే యువకులకు ఓటు హక్కు కల్పించింది. అదేవిధంగా స్థానిక సంస్థలకు సంబంధించి 33% మహిళలకు రిజర్వేషన్లు ఉండాలని నిర్ణయాలు తీసుకునేది కూడా రాజీవ్ గాంధీ గారి హయాంలోనే అనేటటువంటి విషయం ఈరోజు దేశ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి.